ప్రభువైన యేసుక్రీస్తు మధురనామంలో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియజేస్తున్నానండి. ఈరోజు దేవుని వాగ్దానం మత్తయి సువార్త 9వ అధ్యాయం 2వ వచనం. కుమారుడా ధైర్యముగా ఉండు. పిల్లరా, మూలభాష గ్రంథంలో బిడ్డ ధైర్యముగా ఉండు అంటున్నాడు. నీ అనారోగ్య పరిస్థితిని బట్టి నువ్వు కృంగిపోతున్నావు, ఇంక నేను చనిపోతానేమో అని నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవాతి దేవుడు చక్కని వాగ్దానం అన్ని స్వస్థపరిచే యెహోవాను నేనే. అప్పుల వలయంలో పడిపోయి ధైర్యం చాలక చనిపోవాలనేటువంటి పరిస్థితుల మధ్యన ఉన్నాయేమో. పిల్లరా, దేవాతి దేవుడు ఉదయకాలం నీ అప్పుల పరిస్థితి నుంచి విడిపించి నీ జీవితంలో సంతోషకరమైన ఆనందకరమైనటువంటి పరిస్థితిని దేవుడు కలుగు చేయబోతున్నాడు. కాబట్టి దేవాతి దేవుడు ఉదయకాలం అలాగే చదువుకున్నటువంటి బిడ్డలారా, ఈ యొక్క రాబోయే పరీక్షల్లో నేను చదువుతున్నది మర్చిపోతున్నాను, నేను చదవలేనేమో, నేను ఆ యొక్క పొందుకోవాల్సినటువంటి ఆ సీట్ నేను పొందుకోలేనేమో, ఆ ఉద్యోగం నేను పొందుకోలేమో అని నువ్వు కృంగిపోతున్నావు. దేవాతి దేవుడు ఈ కాలం ఒక వాగ్దానం చేస్తున్నాడు. బిడ్డ ధైర్యముగా ఉండు, కుమారుడా కుమార్తె ధైర్యముగా ఉండు. దేవుడి విషయంలో గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుంది. దేవుడి కొద్ది మాటలు దీవించునుగా. ఆమె మహాపరిశుద్ధులు వెంట తండ్రి, ఎవరైతే అనారోగ్యం చేస్తున్నారో ప్రభువా, నాయన బిడ్డ ధైర్యముగా ఉండము, నేను స్వస్థపరుస్తున్నాను వాగ్దానం చేశాను. ఎవరైతే నాయన చదువులు వెనకబడి నేను సాధించలేనము, ఈ ఉద్యోగాన్ని నేను పొందుకోలేనేమో అనేటువంటి వ్యాధులతో ఉన్నటువంటి బిడ్డలను బిడ్డ కుమారుడా ధైర్యముగా ఉండము అని వాగ్దానం చేస్తూ నీ విషయంలో ఆ కార్యాన్ని చేయబోతున్నాను ప్రభు. బలపరుస్తున్నందుకు వందనాలు. అలాగే నాయనానికి వందనాలు. ఆర్థికంగా అప్పులైపోయిన బిడ్డలు ప్రభువ, దేవా ఈ జీవితం ఈ సమస్య నుంచి బయటికి రాలేనేమో అనుకున్నటువంటి వారి పట్ల ప్రభువా, నాయన ప్రభు అని వాగ్దానం చేస్తున్న ఆలస్యమైన స్థలంలో మరుగు చేయబడి ధనాన్ని నీకు అనుగ్రహిస్తున్నావు తండ్రి. వారి అప్పుల నుంచి సమస్య నుంచి విడిపించి దేవా నీ పరలోకి దీవుని చేత నాయన ప్రభు బిడ్డలైన వారందరినీ దీవించండి. వారిని వారి కుటుంబాలను ప్రభు ఈ ప్రార్థనలు ఇస్తున్నాను. బిడ్డలందరినీ ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మై గాడ్ బ్లెస్ యూ. దేవుడిని దీవించునుగా. ఆమేన్.